నేను నూకల పద్మారెడ్డి రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాలో తీన్మార్ మల్లిగాడి డిగ్రీ బొమ్మ దగ్ధం చేయడం కోసం ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాకు రావడం జరిగింది. తీన్మార్ మల్లిగాడు ఈరోజు రెడ్డిలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, కుక్కలతోని, చెప్పులతోని, ఉచ్చతోని మాట్లాడడం అనేది చాలా నీచ నికృష్టమైన వ్యతిరేకమైన చర్య. ఎందుకంటే మనం ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో, ఒక భారతదేశంలో, ఒక తెలంగాణలో, ఒక గౌరవం రెస్పెక్ట్ ఉన్న తెలంగాణలో మనం ఉన్నాము. అలాంటిది ఈరోజు నువ్వు ఒక కులాన్ని దూషించి, కులాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చిండు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు బీసీ 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 అని మాట్లాడుతున్నావు, రెడ్డి అని మాత్రమే మాట్లాడుతున్నావు. రెడ్డి అంటే ఓన్లీ రెడ్డి, ఓసీలు కూడా ఉన్నారు, ఓసీల గురించి మాట్లాడవు. ఓన్లీ బీసీ అంటావు, అటు బీసీ అంటావు, ఇటు రెడ్డి అంటావు. అంటే అసలు నీ ఉద్దేశం ఏంది? మరి నువ్వు కూడా మున్నూరు కాపే కదా. అసలు నీ కులం ఏ నుంచి వచ్చింది? నీ గోత్రం ఏ నుంచి వచ్చింది? నీ వ్యవస్థ ఏంది? అసలు నీ మూలాలు ఏంది? అవన్నీ నీకేమన్నా తెలుసా? తెలిసే నువ్వు మాట్లాడే రోజు నీ కులం గురించి మాట్లాడు, నీ ఒక్క కులం గురించి మాట్లాడు. రెడ్డిలు గుప్పలు లేరు అంటున్నావు. మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు? మున్నూరు కాపు గురించి మాట్లాడు. ఈరోజు మేము బీసీలు అంటే మాకు రెస్పెక్ట్, బీసీల గురించి మేము ఒక్క మాట కూడా మాట్లాడతలేము. కానీ ఈరోజు మున్నూరు కాపైన నువ్వు, నీ కులం ఏ నుంచి వచ్చింది? నువ్వు అసలు ఓసీకి కావు, బీసీకి కావు, రెండింటికి కావు, మధ్యలో మాడగాను. మీరు అట్లనే ఉండండి, అంతేగాని బీసీలో కలుపుకొని మరి బీసీలను నువ్వు ఎంతమందిని ఉద్ధరించినావు? వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వే దిగినావు తప్ప, ఛాయకు పైసలు అడుక్కొని ఈరోజు హెలికాప్టర్ తిరిగే స్థాయికి నువ్వే దిగినావు తప్ప, ఏ బీసీ నువ్వు రానిచ్చినావు? ఏ మున్నూరు కాపులకు ఎంతమందికి పదవులు ఇచ్చినావు? నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఈ విషయాన్ని ఆలోచించుకొని మాట్లాడాలి. ఇంకొకసారి కూడా తీన్మార్ మల్లిగాడు రెడ్డిల గురించి మాట్లాడితే వాడి నాలిక మాత్రం కోసేస్తాం ఖచ్చితంగా. ఇది మాత్రం జరిగే తీరుతుంది. రేవంత్ రెడ్డి వాడిని వెంటనే బతరఫ్ చేయాలి, పార్టీలకు వెళ్ళి బతరఫ్ చేయాలి, వాడిని అరెస్ట్ చేయాలి. మేము ఇప్పుడు ఎల్బీ నగర్ పిఎస్లో వాడి మీద కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం. దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ మాత్రం చర్యలు తీసుకోకపోతే, నువ్వు బీజేపీలో తిరిగినావు, ఆ పార్టీలో తిరిగినావు, ఈ పార్టీలో, మళ్ళీ రెడ్డి చెంతకే పోయి రెడ్డి సంఖ నాకి నువ్వు పోస్ట్ తెచ్చుకొని సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ అయిపోయింది కదా, నాకు పోస్ట్ వచ్చింది, కథం అయిపోయింది. ఈరోజు బీసీల కోసం మాట్లాడితే రేపు నేను ముఖ్యమంత్రిని అయితే అనుకుంటున్నావా? నువ్వు ఇదే చివరి ముఖ్యమంత్రి రెడ్డి అని మాట్లాడుతున్నావు. మరి రేవంత్ రెడ్డికి ఉండాలి, రేవంత్ రెడ్డికి సోయి ఉండాలి. అంటే ఆయన కూడా నేను ఇక లాస్ట్ రెడ్డి సీఎం అని చరిత్రలో మిగిలిపోదాం అనుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నా ఒక్కసారి దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోకపోతే మేము రెడ్డిలు మొత్తం మా చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది. మా చేతిలోకి తీసుకున్నామంటే జరిగేదే వేరు. జై రెడ్డి, జై జై రెడ్డి. ఒకప్పుడు రెడ్డి అంటే నువ్వు ప్రతి గ్రామాల్లో వెళ్ళండి, రెడ్డిలు ఎక్కువ ఉన్నారా, మరి బీసీలు ఎక్కువ ఉన్నారా? అయినా మేము ఈరోజు అందరం, ప్రతి ఒక్క రెడ్డి బిడ్డ కూడా అందరినీ ఆదరించే మనస్తత్వము రెడ్డిలకు ఉంటుంది. ఈరోజు తీన్మార్ మల్లన్న నువ్వు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని నీకు దిమాక్ ఉందా, బుద్ధి ఉందా, తెలివి ఉందా, చదువుకోనువా? మేము మాట్లాడాలంటే నీ మీద ఇప్పుడు ఇంతమంది మనం ఎన్ని మాట్లాడినా మాట్లాడచ్చు. కానీ మేమంతా దుస్థితికి దిగజారే కులంలో మేము పుట్టలేదు, ఆ కులం మేము కాదు. నువ్వు కులం రెడ్డి అని ఎత్తి చూపుతున్నావే, అదే నీకు మాకున్న తేడా అని ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఖబర్దార్ మల్లన్న కాదు, ఇన్ని రోజులు మల్లన్న, తీన్మార్ మల్లన్న, ఇప్పుడు మల్లిగానే అంటాం, అందరం కూడా అట్లనే అంటాం. మల్లిగా నీ తొత్తులు ఊడిపోవాలి బిడ్డ. మళ్ళీ ఏమనుకుంటున్నావు? లాగులు పడగాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా? నీకేముందిరా? నువ్వేముందని ఈరోజు ఇంత రుబాబు చేస్తున్నావు? నువ్వు ఒకప్పుడు ఏం గతి లేనివని నువ్వు ఈరోజు కోట్లు పెట్టి కోట్లు నీ సంపాదన గురించి మాకు తెలియదు అనుకుంటున్నామా? ఏమో పోనీ వాడు కుక్కలాగా బతుకుతున్నాను మేము వదిలిపెడుతున్నాం. మేము రెడ్డి దాచుకుంటే నేను ఏమైనా చేయగలుగుతాడు బిడ్డ. ఈరోజు నువ్వు హెలికాప్టర్లో పోతావు. నువ్వు ఎవరిదిరా? నువ్వు హెలికాప్టర్ ఎక్కడిదిరా? నీకు ఎవడు? నీ తాత జాగిరా? ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అందరినీ ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసుకుంటా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటా నీ బాగోతాం మాకు తెలియదు అనుకుంటున్నావా? పోనీలే కుక్క అని నిన్ను ఇట్లా చిన్న చూపు చూసి మేము వదిలిపెడుతున్నాం. ఒక రెడ్డి కళ్ళెర్ర చేసి కళ్ళు తెరిచిండంట బిడ్డ. నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీది ఏం జాతి? ఖబర్దార్ మల్లిగా నీ నాలుక నీ దగ్గర పెట్టుకో. చాలా ప్రతిరోజు నేను చూస్తుంటా, అసలు ఆ టీవీలో వార్తలు చూస్తుంటే ఇట్లా రక్తం సలసల మసిలిపోతుంది. మాకు ఈ రోజు వచ్చింది. ప్రతిరోజు అనుకుంటుంటా నేను, ఏంది వీడు మా మీద పడేస్తుండు, మా దగ్గర తిన్నోనివి నువ్వు, మా లాస్ట్కు రేవంత్ రెడ్డి నీకు ఎమ్మెల్సీ ఇస్తేనే నీకు గతి, లేకపోతే నువ్వు ఎక్కడన్నా అసలు నీ నామరూపాలు లేకుండా పోయేవాడివి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దయదలిచి నీ మీద నీకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నీకు ఒక నమస్కారం. నువ్వు రెడ్డి బిడ్డవై ఉంటే తీన్మార్ మల్లన్న మీద ఎంబడే యాక్షన్ తీసుకోవాలి, ఎమ్మెల్సీ రద్దు చేయాలి, నీ పార్టీ నుంచి కూడా వాడిని సస్పెండ్ చేయాలి అని నేను కోరుకుంటున్నా. జై రెడ్డి. ఇలా
తీన్మార్ మల్లన్న మల్లిగాడు ఇలా రెడ్డిస్ మధ్యన కుల విభేదాలు కల్పించి అన్నీ చేయడం వల్ల ఇది చాలా ఖండిస్తున్నాం మేము. రేవంత్ రెడ్డి గారి కింద ఒక రెడ్డి బిడ్డ దగ్గర నేను ఎమ్మెల్సీ తీసుకొని నువ్వు ఇలా రెడ్డిస్ మీద రెచ్చిపోవడము, ఇది అసలు నీ కులం ఏంటి, నీకు ఇదేంటి, అసలు నువ్వు బీసీలను వెనకబెట్టుకొని నువ్వు బీసీలకు మంత్రి అవుదాం అనుకుంటున్నావా? కానే కాదు, అసలు నిన్ను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఉత్త పార్టీ నుంచి బహిష్కరణ కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు తీన్మార్ మల్లిగాన్ని పార్టీ నుంచే కాకుండా రాష్ట్ర బహిష్కరణ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను.